తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, మంచి అభివృద్ధిలోకి వస్తుంది. అయితే ₹1 ₹2 ఖర్చు అవడం, కానీ డబ్బుకు లోటు ఉండదు. కానీ ఖర్చుల విషయంలో ఎంత సంపాదిస్తున్నామో కనీసం పిల్లలకి మనం ఏం పెట్టలేకపోతున్నామే అన్న ఆలోచన ఉంటుంది. జీవితాంతం మన కంపెనీ రన్ చేస్తాం, బయట ఉద్యోగాలు చేస్తాం, కానీ కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్న బాధ అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి. కొంతమందికి ధన సహాయం చేసి నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ధనం సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పగలిగింది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఇప్పటి నుంచి ప్రారంభించండి. నవంబర్ డిసెంబర్లో విదేశీ యానం ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తుంది. సంతానానికి ఒక మంచి సంబంధం కుదిరే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా వీళ్ళు కలిసి వస్తుంది. భాగ్యాధిపతి, వ్యయాధిపతి బుధుడు లాభస్థానంలో ఉన్నారు. లాభాధిపతి రవి కూడా లాభస్థానంలో ఉన్నారు. చక్కగా ధనం వస్తుంది, కానీ నిలవదు. అది మీకు మీరుగానే ఖర్చు పెడుతూ ఉంటారు. స్వయం కృతాపరాధన అంటాం. ₹1 వస్తే 10 పైసలు సహాయం చేయండి, కానీ 90 పైసలు సహాయం చేసి 10 పైసలు ఇంట్లో పెట్టడం కాదు. ఇటువంటి విషయంలో ప్రతి ఒక్కరు ఆలోచించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ముఖ్యంగా తులారాశి వారికి నేను చాలా గట్టిగా చెప్తున్నాను. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. కొంతమందికి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, అది రాదు. మనం ఎంతోమందికి ఉద్యోగాలు పెట్టించాం, మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటారు. మన రాత బాగలేదేమో, మన జాతకం బాగలేదేమో, లేదా గురుగారు సరిగ్గా చెప్పలేదేమో, ఎప్పుడు నెగిటివ్గానే చెప్తున్నారేమో అనుకుంటారు. ఇలా కాదు. అది మనకి ఏది బాగున్నది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన మీద మనకు నమ్మకం ఉండాలి. మీకు అన్నీ చేయగల క్యాపబిలిటీస్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి భయం అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు, బ్యాక్ స్టెప్ వేస్తారు. ఆ బ్యాక్ స్టెప్పే మిమ్మల్ని వెనక అడుగు వేస్తుంది. ఏదైనా సరే ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా మీ అడుగు మీకు ముందుకు వేయండి. ఆ భగవంతుడి సంకల్పం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈ వారం కొంతవరకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని ఎలా ఉపయోగించుకుంటారో ప్రయత్నాలు చేయండి. ఇటు విద్యార్థులు కావచ్చు, ఇటు స్త్రీలు కావచ్చు, ఏదైనా సరే మీ ప్రయత్నం మీరు చేయండి, మంచి ఫలితాలు ఉంటుంది. బంగారం కానీ భూమి మీద కానీ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అది భవిష్యత్తులో మీకు మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం ఇప్పటి నుంచే మనం ఇప్పుడు ఒక 25 ఏళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయిన అనుకోండి, ఆ 25 ఏళ్ళ నుంచి మనం ప్లానింగ్ చేయండి. అలా చేయకపోవడం వల్లే 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను చెప్పే ప్రతి విషయాన్ని ఎంతవరకు తీసుకుంటారో అంతవరకు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా ఆరవల కుంకుమ పెట్టుకోవడం, బుధవారం నాడు వినాయకుడికి గరికతో గకారక అష్టోత్తరంతో చక్కగా పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మరూన్. ఏదైనా పని మీద బయటికినప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in